Welcome to 3060 headlines. 8 ఏళ్ల తర్వాత కొలువు తీరనున్న కూడా పాలక మండలి నేడు వరంగల్కు కేటీఆర్ బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు. తెలంగాణ బీజేపీకి కొత్త టీం ఇవాళ ప్రకటించనున్న కెప్టెన్ లక్ష్మణ్. హైదరాబాద్ లో ధూమ్ధామ్గా సదర్ ఉత్సవాలు ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసం. తెలుగు రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో వాయుగుండం. ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ జన చైతన్య యాత్రని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టింది. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా జరుగుతున్న జన చైతన్య యాత్రలో టీడీపీ వర్గాల్లో సరికొత్త జోష్ నింపుతున్నాయి. మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల సందడి కూడా నెలకొంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టింది. ప్రకాశం జిల్లా కొప్పోల్లోని దళితవాడలో జన చైతన్య యాత్రలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. విభజన తర్వాత ఏపీకి ఆర్థిక సమస్యలున్నా ప్రజా సంక్షేమంలో ఎక్కడా రాజీ పడడం లేదని బాబు చెప్పుకొచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 ర్యాంక్ రావడంపై తెలంగాణ సర్కారు ఫుల్ ఖుషీగా ఉంది. కేసీఆర్ మార్గదర్శకత్వంలో చేపట్టిన సంస్కరణల వల్లే నంబర్ 1 ర్యాంక్ సాధ్యమైందని మంత్రి కేటీఆర్ చెప్పారు. నంబర్ 1 ర్యాంక్ ఎవరితో పంచుకుంటారని చాయిస్ ఇస్తే తప్పకుండా ఏపీనే కోరుకుంటామని, అయితే మేధో సంపత్తి హక్కుల విషయంలో మాత్రం రాజీ పడలేమని అన్నారు. అగ్రస్థానం నిలబెట్టుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు కేటీఆర్. జనసేన అధ్యక్షుడు తమ నగరంలో ఓటు హక్కు రాయించుకుంటున్నారన్న సమాచారంతో ఏలూరు వాసులు పులకించిపోతున్నారు. పవన్ కు ఏలూరులో తగిన ఇంటి కోసం ఇప్పటికే జనసేన నేతలు వెతుకుతున్నారు. మరోవైపు అభిమానులు తమ ఇంటిని వాడుకోవచ్చంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏలూరులో నివాసం ఉంటే నగరం రూపురేఖలు మారిపోతాయని వారంతా విశ్వసిస్తున్నారు. ఏలూరుకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ఇంటి జనసేనాని అవసరాల కోసం ఇవ్వడానికి ముందుకొచ్చారు. నేషనల్ హైవేకి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఇంటికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే పవన్ ఆఫీసుకు పంపారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఈ రోజు తిరుపతిలో పర్యటించనున్నారు. నిన్న విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కాపు సమావేశానికి ఆయన హాజరయ్యారు. కాపు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందని డిమాండ్ చేశారు. మరోవైపు మంజునాథన్ కమిషన్తో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న ప్రభుత్వం కావాలని అక్కడికి బీసీ నేతల్ని పంపి గొడవలు జరిపిస్తోందని ఆరోపించారు. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సమగ్ర నివేదికతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. సచివాలయ కూల్చివేత నిర్ణయంపై దాఖలైన పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈలోపు భవనాలు కూల్చవద్దని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినా ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం లేదన్నారు మాజీ మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని ఆరోపించారాయన. జయశంకర్ జిల్లా భూపాలపల్లిలోని ఇందిరాభవన్లో 20 మండలాల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన శ్రీధర్ బాబు హామీల అమలు విషయంలో టీఆర్ఎస్ సర్కారు ఘోరంగా విఫలమైందన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరినందుకే వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి జిల్లాలో వైసీపీని నిర్వీర్యం చేసేందుకు ఎమ్మెల్సీ సోమిరెడ్డి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. సిఐడి ఛార్జిషీట్లో తమ పేరు ఉన్నంత మాత్రాన తాము తప్పు చేసినట్లు కాదని, నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిలు మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పేరు కూడా ఛార్జిషీట్లో ఉందని వారు గుర్తు చేశారు. వైసీపీపై ఆరోపణలు చేస్తే మంత్రి పదవి వస్తుందని ఆశతోనే సోమిరెడ్డి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ చేపట్టిన జన చైతన్య యాత్ర తన చైతన్య యాత్రగా అభివర్ణించారు. కడప జిల్లాలో టీడీపీ జన చైతన్య యాత్రలు ఉప్పు నిప్పులా ఉన్న 2 ఫ్యాక్షన్ నేతలను ఒక్కటిగా చేశాయి. జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంటలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఒకే వేదికపై ఉంటూ ప్రసంగించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు చాకచక్యంగా వ్యవహరించి 2 నేతలను ఒకే తాటిపైకి తెచ్చారు. త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిని ఒకే వేదికపైకి తీసుకురావడంతో టీడీపీ క్యాడర్కు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో పాటు కడప జిల్లాలో వైసీపీకి గట్టి సవాళ్లు విసిరినట్లేనని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీ కార్యాలయంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు స్పీకర్. ప్రభుత్వ హయాంలో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ది జరుగుతోందన్న ఆయన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రవీణ్ కుమార్ తల్లికి టీడీపీ సభ్యత్వంతో పాటు ప్రమాద బీమా తాలూకు 2 లక్షల రూపాయల నగదు అందజేశారు. ప్రజల ముందుకు ఏటా 3 యాత్రలతో టీడీపీ ప్రభుత్వం ముందుకు వస్తుందన్నారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. జనచైతన్య యాత్రను విశాఖలో ప్రారంభించారు మంత్రి. రామ్మూర్తి పంతులపేట నుంచి గవర కంచరపాలెం వరకు ఈ యాత్ర సాగింది. ఇచ్చిన హామీని చంద్రబాబు ప్రభుత్వం నెరవేరుస్తుంటే ప్రతిపక్షం అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. టీడీపీ జనచైతన్య యాత్ర సందర్భంగా విశాఖలోని 36, 43 వార్డుల్లో 75 లక్షల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతపురంలో టీడీపీ జనచైతన్య యాత్రని ప్రారంభించారు జిల్లాకు చెందిన మంత్రులు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను వివరిస్తూ అనంతపురం మండలం పామురాయిలో యాత్రను ప్రారంభించిన మంత్రి పరిటాల సునీత ఇంటింటికి వెళ్లి పోస్టర్లను అతికించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. విడపరకల్లు మండలం హావలిగ గ్రామంలో జనచైతన్య యాత్రను ప్రారంభించారు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్. వీధి వీధిన కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ పథకాలకు చెందిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఎయిమ్స్ నిర్మాణంపై వెలగపూడి సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, డీఎఫ్ఓ, మంగళగిరి బెటాలియన్ ఎస్పీ, డీఎస్పీ ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. మంగళగిరి పోలీస్ బెటాలియన్లోంచి ఎయిమ్స్ కు దారి ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అటవీ, రెవెన్యూ శాఖల క్యాంపు కార్యాలయాలు తరలించేందుకు సిద్దంగా ఉన్నాయని, విపత్తుల నిర్వహణ సంస్థకు త్వరలో నోటీసులు ఇచ్చి ఆ కార్యాలయాలను మరో చోటకు తరలించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జిల్లాలో మండలాల పునర్విభజన జరిగినట్లే గ్రేటర్ హైదరాబాద్ లోని సర్కిళ్లు పునర్విభజనకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిపాలనా సౌలభ్యం కోసం సర్కిళ్ల సంఖ్యను పెంచాలని ఇటీవల జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సును సర్కార్ ఆమోదించింది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్న 24 సర్కిళ్లను 30గా పునర్వ్యవస్థీకరించింది. దీనికి సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.